ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మార్చి 3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా 33:3. పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలీయులు 70 సంవత్సరములు చెరపట్టబడిరని ఇర్మియా 33:6-8 వచనములలో చదువుతున్నాము. వారు శిక్షార్హులైనప్పటికీ వారి ఎడల తనకున్న ప్రేమను బట్టి 70 సంవత్సరముల తర్వాత చెర నుండి వారికి విముక్తి కలుగచేయుదునని దేవుడు వాగ్దానం చేసెను. వారు చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను అనియు ఆయన చెప్పెను. మన పాపములను, అతిక్రమములను, దోషములను క్షమించి ఆత్మీయ ఆరోగ్యము కలుగచేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. దుఃఖము, దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును. కనుక పాపములు క్షమించబడిన తరువాత మనము సంతోషానంద భరితులముగాను, ఆత్మీయ ఐశ్వర్యము గలవారముగా అగుదుము. తర్వాత మన ప్రతి అవసరము కొరకు ప్రభువునకు స్వేచ్ఛగా మొరపెట్టగలము. ఆత్మీయ ఆరోగ్యమును, క్షేమమును గురించి బేతనియా సూచించును. మానవుడు ఆత్మీయ ఆరోగ్యమును, నిజమైన సమాధానమును ఏ విధముగా పొందగలడో బేతనియా ద్వారా ప్రభు చూపించుచున్నాడు. ప్రభు బేతనియాను అనేక పర్యాయములు దర్శించెను. ప్రతిసారి దర్శించినప్పుడల్లా ఆత్మీయ ఆరోగ్యమును గూర్చిన మర్మములను బయలుపరచెను. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బేతనియాకు నీవు వచ్చిన యెడల నీకు ఆరోగ్యం కలుగును.